कुर्सी लेती यार भाई का साहब जरा अरे पढ़ने ముందుగా శివపేట పట్టణ పెద్దలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అయితే ఏదైతే ఉందో ఈ ప్లాట్ల గురించి నిన్న మాట్లాడిన పెద్ద మనిషి కల్లపల్లి శివరాజ్ గారు ఏమన్నారంటే ఇదంతా సినిమా అంతా షో చేస్తున్నారు అంటున్నారు. అంటే నిరుపేదలకు ప్లాట్లు ఇవ్వడం వాళ్ళకు షో అనిపిస్తున్నట్లేదు. మరి మాకు తెలియదు. మరి మేమైతే నిజంగా కూడా అప్పట్లో జగ్గారెడ్డి గారు మరి ఇంకోటి ఆయన మర్చిపోయినట్టున్నాడు. అప్పుడు కూడా ఆయన పెద్ద మనిషి కాంగ్రెస్లోనే ఉండే అప్పుడు. అది మరి మర్చిపోయినా ఏం సంగతి తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఇవే ఏదైతే సినిమా స్టోరీలు చెప్పిండు కదా నిన్న, అంటే అప్పుడు సోయలేదు ఆయనకు పెద్ద మనిషికి. ఇవే సలహాలు అప్పుడు ఇవ్వచ్చు కదా జగ్గారెడ్డి గారికి. అదొకటి. సరే జగ్గారెడ్డి గారు పట్టాలు ఇచ్చిర్రు, కబ్జా చేయలేరు అంటారు కదా. మరి మీరేం చేసిర్రు? 10 సంవత్సరాల్లో అయితే మీరు ఉన్నారు కదా అధికారంలో. ఎమ్మెల్యే కూడా ప్రభాకరన్ ఉన్నాడు కదా. నిరుపేద ప్రజలకు ప్లాటింగ్ చేసేసి మంచిగా లేఅవుట్ చేసి ఇవ్వచ్చు కదా. ఎవరైనా వద్దన్నారా? జగ్గారెడ్డి గారు కూడా అడ్డుకున్నారా దాన్ని? మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డుకున్నారా? ఎవరు అడ్డుకోలేరే. మరి ఎన్నడూ కూడా అలా కాలు కూడా పెట్టకపోతే మీరు కనీసం నిరుపేదలకు ప్లాట్లు ఇద్దామని చెప్పేసి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఒకసారన్న ఆలోచన వచ్చిందా? ఎందుకు రాలేదు? మేము పదే కూడా నేను ప్రాధాయపడ్డప్పుడు మా అమ్మ చైర్మన్ ఉండే, నేను వైస్ చైర్మన్ ఉండి నేను చాలాసార్లు అన్నాను. ఎవరికి? మన గౌరవనీయులు మన మాట ఇస్తే మడమ తిప్పని చింతా ప్రభాకర్ అన్న ఎమ్మెల్యే గారికి చాలాసార్లు అన్నా నిరుపేదలకు ఆ ప్లాట్లు ఇస్తే గుర్తుంటుందన్న మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే లేదు దాని గురించి నువ్వు మాట్లాడకు. అప్పుడు కూడా ఆ రింగ్ రోడ్ విషయంలో మాట్లాడినట్లే ఈ దాని గురించి కూడా మాట్లాడిండు. నేను అన్నా ఎందుకంటే పేదల ప్లాట్ ఇస్తే గుర్తుపెట్టుకుంటారు కదా, ఎవరు ఇచ్చిర్రు ఏం సంగతి అనేది గుర్తుపెట్టుకుంటారా పెట్టుకోరా? వాళ్ళు కంపల్సరీ గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు చచ్చినా వాళ్ళ పిల్లలు తరతరాలు గుర్తుంటుంది ఎవరు ఇచ్చిర్రు. అరే పలానా ఎమ్మెల్యే ఇచ్చిరని చెప్పేసి ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. నేను టీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పుడు నేను ఉన్నప్పుడు కూడా నేను చాలాసార్లు గుర్తు చేస్తాను అన్న వాళ్ళకి ప్లాట్లు ఇద్దామన్నా అని చెప్పేసి. అప్పుడు ఏం ఆలోచన రాలేదు. సరే ఇప్పుడు ఈరోజు జగ్గారెడ్డి గారు నిరుపేదలకు ప్లాట్ ఇద్దామనే వరకు మీకు ఎందుకు కడుపు మండుతున్నది? అయ్యోదా చెప్పండి. మళ్ళీ ఇయ్యొద్దు అని చెప్పేసి మీరు ధర్నా రోగులు లేండి, రస్తా రోగులు లేండి, నిరాహార దీక్షలు లేదు, మళ్ళీ నిరుపేదలకు ప్లాట్లు ఇవ్వద్దు మీరు అని చెప్పేసి. ఇది ఎంత అన్యాయం అండి అసలు. పేదలకు ప్లాట్ ఇస్తే మీకు ఎందుకు అంతగానం కడుపుమంట? మీకు లేదు. మీరు రండి, మీరు కూడా రండి, మాతో కలిసి చేయండి, జగ్గారెడ్డి గారితో కలిసి పని చేస్తామంటే చేయండి. మనం చేసేది కూడా అందరికీ కూడా ఏంటంటే నిరుపేదలకు ఎవరికైతే ఇల్లు లేవు వాస్తవానికి పాపం 30-40 సంవత్సరాల సంది కిరాయికి ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? మాకు డబుల్ బెడ్రూమ్లది కూడా ఏం చేసారు? ల్యాటర్ తీసారు. అరే ఎంత అన్యాయం అండి. నిన్నగాక మొన్న వచ్చినోనికి ల్యాటర్ లెవెన్కి వచ్చింది 30-40 సంవత్సరాల సంది వాళ్ళు ఇక్కడ వచ్చి ముసలోళ్ళు కూడా అయ్యారు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ రాలేదే. మీరు దాంట్లో న్యాయం చేయని ఉంటుంది. నిజంగా కూడా 30-40 సంవత్సరాల సంది కిరాయికి ఎవరున్నారు, ఎవరు నిరుపేదలు అని చెప్పేసి నువ్వు ఎంక్వైరీ చేయడానికి రాలేదు ఆ రోజు. ఇప్పుడు చూడండి పిఎస్ఎంఎల్ దగ్గర ఆంధ్రోళ్ళు వాళ్ళు లేరు అసలు పాపం. మరి ఒక అప్లికేషన్ పెట్టుకుని వాళ్ళ పేరు మీద ఎవరు పెట్టిర్రు? వాళ్ళకు వచ్చినాయండి ఎంత అన్యాయం చెప్పు. సదాశివపేటలో నిరుపేదలు లేరా? ఇప్పుడు ఆంధ్రలో ఉన్నారు. మీరు ఒకసారి డబుల్ బెడ్రూమ్ కూడా ఎంక్వైరీ చేయండి. ఎక్కడెక్కడ పనిచేసే వాళ్ళకి వచ్చినాయి అలా పేర్లు ఒకసారి మీరు కూడా ప్రెస్ బుక్గా చెప్తున్నా, ప్రెస్ వాళ్ళు కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. అప్పుడు ఒక 2-3 ప్రెస్ సోదరులకు కూడా ప్లాట్ డబుల్ బెడ్రూమ్ ఇవ్వమంటే నిజంగా కూడా ప్రెస్ వాళ్ళు కూడా చాలా బీదలు లేరా? నిరుపేదలు ఉన్నారు ప్రెస్ వాళ్ళు దాంట్లో కూడా. వాళ్ళకి ఏమంటే కూడా కొత్త చెప్పులు టైర్ చెప్పులు వేసుకొని అరిగిపోయినాయి పాపం వాళ్ళకి. దానికి రికమెండ్ నేను కూడా చేసిన. మా శివస్వామి ప్రెస్ రిపోర్టర్ కాదు ఆయన. ఇంకా కొంతమందికి నన్ను ఇయ్యన్నా ఎందుకు ఉత్తగా, సగం ఎందుకు ఇస్తా ఉత్తగా? వాళ్ళు నిజంగా కూడా కిరాయికున్నారు, వాళ్ళకి ఇవ్వండి అన్న అని చెప్పేసి నేను చాలాసార్లు బతిమలాడుకున్నా. నేను మరి ఎంఆర్ఓ కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు ఇవ్వండి సార్, ఇవ్వండి మేడం పాపం అంటే లేదు ఆయన పెద్ద పని చెప్తేనే ఇస్తాము, ఎమ్మెల్యే గారు చెప్తేనే ఇస్తామన్నారు. అంటే ఈ నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ మీద కూడా రికమెండ్ కావాలంటే అది అర్థం కాకొచ్చింది. మళ్ళీ ప్రెస్ మీట్ చేయడం చాలా అన్యాయం అది. ఎందుకంటే నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, మళ్ళీ ప్లాట్లు కూడా కంపల్సరీ వాళ్ళ ప్లాట్లు ఇవ్వాలి. ఇస్తే ఏముంది? మీ ఇంట్లోకి ఇచ్చేటుందా మా ఇంట్లోకి ఇచ్చేటుంది? గవర్నమెంట్ ల్యాండే కదా అది. కాబట్టి ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు అనేది మీరు చెప్తున్నారు. దౌర్జన్యాలు అనేవి మీ చేసే శాతం నచ్చకనే మేము ఈరోజు పక్కకు వచ్చినాం. మళ్ళీ కూడా ఈరోజు మీరు మా శివరాజ్ గారు అట్లా మాట్లాడడం అయితే చాలా అన్యాయం. అది ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థం కాకొచ్చింది. ఆ రోజు జగ్గారెడ్డి సాబ్ ఉంటే ఆయన ఇవన్నీ సలహాలు ఆ రోజు ఎందుకు ఇవ్వలేవు? గుర్తుకు రాలేదా నీకు? ఇవ్వనంటే నువ్వు ఆ రోజు
ఇట్లా చేద్దామన్నా నిరుపేదలకు ఇట్లా ప్లాట్లు ఇద్దామని చెప్పేసి. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి మా అన్న శివరాజన్నకు చెప్తున్నాము. ఇష్టం వచ్చినట్లు ఇక ఆయన ఏ పార్టీలో పోతాడో నాకేం తెలుసానా, ఏ పార్టీలో పోతే ఆయన ఇష్టం. పోనీ ఎంఐఎంలో పోతాడా, పోనీ ఇప్పుడు కొత్తగా కవితమ్మ పార్టీ పడితే అందులో పోయి నాకేం చేసి ఉంటుంది ఆయన. ఎవరి ఇష్టం వాళ్ళ పార్టీలకు పోయడం. కానీ ఇట్లా ఇష్టం వచ్చినట్లు మాత్రం నోరు జారొద్దని చెప్పేసి మా అన్నగారికి మరొకసారి హెచ్చరిస్తున్నాం.